నమస్కారం. వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం పవర్డ్ బై కామధేను ఆవు నెయ్యి కో ప్రెజెంటర్ సెల్ పాయింట్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వ్యోభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. సర్వభక్తబాంధవ్యభ్యో నమో నమః. ఈరోజు బుధవారం. ఈరోజు కూడా మన కుటుంబంలో స్థిరలక్ష్మి ఉండాలి, మన దారిద్రం వెళ్ళాలి, జీవితంలో ఉన్నత స్థానానికి మనము ఎదగాలి అంటే మనము ద్వాదశ సూత్రాలని తప్పక పాటించాలి. వాటిలో మొదటి సూత్రాన్ని నిన్నటి ఒక ఓంకార కార్యక్రమంలో నేను తెలియజేశాను. అయితే ఈరోజు ఒక 4 సూత్రాలైనా తెలియచేస్తాను. దాన్ని చక్కగా పాటించాలి అంతే. అంటే నిన్నటి వరకు మీరు ఆ ఒక అలమారి ఎలా ఉండాలి అనేది చక్కగా తెలుసుకున్నారు. అయినంత వరకు ఫ్యూచర్కి మీరు ఏదైనా ఆభరణాలు డబ్బులు పెట్టే ఒక పెట్టి, అంటే ఏమంటాం దాన్ని, డబ్బులు దాచుకునే గల్లా, డబ్బులు పెట్టే ఏదో ఒక మీరు ఉంటుంది కదా మీకు ఒక బాక్సు, దాని అయినంత వరకు స్టీల్ది వాడకండి. ఇప్పుడు అలమారి ఎన్నో ఇంట్లో ఇనుపదే ఉంటాయి, బీరువా డబల్ డోరు ట్రిపుల్ డోర్లు అందులో కూడా వెరైటీ వచ్చాయి. అయితే ఏ డోర్లు ఎన్నైనా ఉన్నాయి, అది ఇంకొక రోజు చెప్తాను ఇన్నే డోర్లు ఉండాలని. అయితే మనము మీరు తెలుసుకోవాల్సి ఉండేది అది ఇనుపదే కాబట్టి మీరు అందులోపు మీరు డబ్బులు దాచుకున్న ఒక డబ్బులు ఏదైనా వస్త్రం, అంటే మనకు ఈ ఒక పట్టు వస్త్రం ఉంటుంది కదా, ఎర్రటిది లేదా పచ్చరంగుది లేదా పసుపు రంగు పట్టు వస్త్రంతోనే అందులో డబ్బు పెట్టి మడిచిపెట్టు ఉండండి. ఏదైనా డబ్బు లేదా ఆభరణాలు మనం పెట్టుకోనికి ఏది లేకపోతే ఏదైనా ఒక ఇలాంటిది, దీన్ని ఏమంటాం, దీన్ని వుడ్ బాక్స్ స్క్వేర్ తీసి అందులోనే డబ్బులు, అందులో ఒక స్క్వేర్ పట్టు బట్ట పెట్టి అందులో దానిలో పెట్టుకోండి. అంటే ఇనుపు పైన డబ్బులు మనం పెట్టకూడదు అనేది. తర్వాత మనము ఇవన్నీ కూడా మీరు నేను తెలియచేయాలనుకున్నా మీ వల్ల తెలియచేయడం కాలేదు, సమయ అభావం తక్కువ ఉన్నందు వల్ల. తర్వాత అది పెట్టుకునే కూడా మనకు శక్తి లేదు అనుకోండి, ఏంటి ఇప్పుడు వస్త్రం లేదు, అయితే ఏదైనా ఒక కాటన్ బట్ట అయినా సరే. మళ్ళీ ఎంతోమంది ఆభరణాలను ఏం చేస్తారంటే మనం ఇలా మెడలో వేసుకుంటాం కదా, దాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతారు, కానీ కడిగి పెట్టాలి దేవుడి దగ్గర. అలాగే దేవుడి ముందు ఉంచకూడదు. దేవుడి నుంచి వేసుకునేటప్పుడు అలాగే వేసుకోవచ్చు, కానీ మనం పెట్టేటప్పుడు దాన్ని శుద్ధి చేసి దేవుడి ముందు పెట్టాలి. ఒకటోది, మీరు ఆభరణాలు మీరు ఉంచుతారు కదా, అందులో చిన్నగా ఒక ఉప్పుని ఒక పాకెట్లో కానీ లేదా పేపర్లో కానీ మడిచి దాన్ని పెట్టి అందులోనే ఆభరణాలు పెట్టాలి. మీకు తెలుసో తెలీదో, ఆభరణాలు అంటే మనకి ఈ బంగారు వస్తువులు ఆభరణాలు ఉంటాయి కదా, వాటికి పాలిష్ ఏంట్లో వేస్తారు తెలిసిన, ఉప్పు నీళ్లతో. ఎన్ని సంవత్సరాలైనా ఉప్పుని బంగారులో పెట్టండి, అంత షైనింగ్ వస్తుంది వరకు అది ఆ చిలుం పట్టడం కానీ ఇంకోటి ఏం కాదు. ఉప్పులో ఏ లోహం వేసినా చిలుం పడుతుంది. ఇత్తడి, కంచు, కాఫర్ అంటే రాగి, మీరు ఏమేయండి, ఇనుము ఏమేయండి, ఇమ్మీడియట్ అది చిలుం పట్టడానికి ప్రారంభమిస్తుంది. అయితే బంగారు అందులో వేస్తే అది ఏమవుతుంది చెప్పండి, మిణమిణ షైనింగ్ వస్తుంది, బంగారు సమిసిపోదు. ఎన్ని రోజులైనా అది అలాగే రుణాత్మక శక్తి అంటాం కదా, ధనాత్మక శక్తిని దాన్ని అలాగే పెట్టింటుంది పవిత్రంగా. అయితే ఉప్పు రుణం. మీకు తెలుసో తెలీదో, పాతకాలంలో మన ఎవరికైనా ఈ ఫ్లెడ్జ్ కుదువు పెట్టడం, బంగారం తీసుకెళ్ళి ఒక అంగడిలో కుదువు పెట్టేవాళ్ళం డబ్బులకి.
వాళ్ళు ఏం చేసేవారు తెలిసిన, ఆ ఒక దీన్ని అంటే మనం ఫ్లెడ్జ్ చేసిన బంగారు వస్తువుల్ని వాళ్ళు దాన్ని చక్క ఉప్పు డబ్బాలో పెట్టేసేవారు. అంటే వాళ్ళు ఆ ఒక లాకర్ ఉంటుంది కదా, లాకర్లో పూర్తి ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు దానిపైన ఒక ఇది చేసి అందులో పెడతారనమాట. ఉప్పు రుణము అంటే ఒకసారి ఫ్లడ్జ్కి వెళ్ళి వచ్చింది మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉండాలి, రుణం అది. తెలుసుకోండి, ఇది పెద్ద సీక్రెట్, ఇది నమ్మకమైన సీక్రెట్. ఇది మీకు తెలుసో తెలీదో. అంటే ఒకసారి మనం ఫ్లడ్జ్ చేసింది మనం తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ వెళ్తూ ఉంటుంది. అందువలనే మనం జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి? మనము ఇంట్లో ఆభరణాలు పెడతాం కదా, ఆ పెట్టెలో కింద కానీ పైన కానీ పక్కలో కానీ ఒక పేపర్లో కానీ లేదా ఒక బట్టలో కానీ లేదా ఏదైనా గల్లుప్పు రాళ్ళుప్పు కాస్త మడిచి అందులో పెట్టి ఉండాలి. అప్పుడు అందులో మీరు పెట్టిన డబ్బు కావచ్చు, అది వెళ్ళినా బయటకు అక్కడికే వస్తుంది ఒకటి. రెండోది, మీరు నగనాణ్యాలు అందులో పెడతారు కదా, అవి స్థిరంగా అలాగే ఉంటాయి. ఆ రుణం మిమ్మల్ని వదిలి వెళ్ళదు. తెలుసుకోండి. అంటే ఎప్పుడు కూడా మీ దగ్గర జాగ్రత్తగా ఉంటాయి. ఇంకొక విచారం ఏంటంటే, అదే నగల్ని మీరు డైరెక్ట్గా తీసి ఇనుప పైన పెట్టకూడదు. అంటే అలమారి బీరులో డైరెక్ట్గా నగలు తీసి ఇలా పెట్టకూడదు. బట్టలో కానీ పేపర్లో కానీ లేదా ఏదైనా మడిచిపెట్టి అందులో పెట్టాలి. ఎందుకంటే ఈ ఇనుపుకి శని అధిపతి, బంగారుకి గురువు అధిపతి, ఆ రెండు శత్రువులు అన్నమాట. పెద్ద 100 కేజీలు ఉన్న బీరు పైన ఇందేనో 10 గ్రాములు ఉన్న బంగారు పెడితే ఆ బంగారు శక్తి కుగ్గిపోయి అది మీ ఇంటి నుంచి ఎవరైనా తీసుకెళ్ళిపోవడము, లేదా పోగొట్టుకోవడము, లేదా అది వేసుకుంటే ఏమో అయిపోవడము, లేదా ఎప్పుడూ ఫ్లడ్జ్కి వెళ్తూ ఉండడము, ఇలాంటి అనాహుతాలు జరుగుతూ ఉంటాయి. దీని ధనాత్మక శక్తి మరియు రుణాత్మక శక్తి అంటాం. ఉండొచ్చు, ఏంటో ఇది ఒక నమ్మకమైనది, కొన్ని గ్రంథాల్లో రాసినవే నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే మూఢనమ్మకము అంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా అవే జరుగుతూ ఉన్నాయి, అన్నీ మూఢనమ్మకాలే. అయితే నాకు ఎప్పటి నుంచినో ఒక ప్రశ్న ఉంది, జ్యోతిషం నమ్మకండి మూఢనమ్మకము అని. అయితే జ్యోతిషంలో ఒక భాగం ఉంది, ఏంటి? 7 వారాలు, అవును కదా. అమావాస్య పౌర్ణమి, అవును కదా. ఈరోజు ద్వితీయ తృతీయ పంచమి చూసుకొని అమావాస్య పౌర్ణమి వస్తుంది, అవును కదా. పగలు చీకటి, సూర్యోదయం ఎంచోపుకి సూర్యాస్తం ఎంచోపుకి, అవును కదా. కరెక్ట్గా ఒక నెలకి 27 నక్షత్రాలు దాటుకొని చంద్రుడు అక్కడ వస్తాడు, అప్పుడే పౌర్ణమి అవుతుంది. ఇవన్నీ జ్యోతిషంలోనే ఉన్నాయి కదా. అంటే పగలు రాత్రి, సూర్యుడు ఉదయం సూర్యాస్తము, గ్రహణము పట్టడం ఎప్పుడు, గ్రహణం ఎంచోపు విడిగిపోతుంది, తర్వాత అమావాస్య ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు, ఇవన్నీ కూడా జ్యోతిషంలోనే ఉండేదే. అయితే జ్యోతిషం మూఢనమ్మకం అయితే ఇది ఎందుకు జరుగుతున్నాయి? ఎలాగైతే ఇందులో ఉన్నదాన్నే అది ఉంది, జ్యోతిషంలో ఉన్న భాగమే ఇవన్నీ. ఎన్నో యుగాలకు ముందు ఇవన్నీ కూడా జ్యోతిషంలో ఉన్న భాగమే. ఇంకా జ్యోతిషం ఏంటి నమ్మకూడదు అనేస్తే మూఢనమ్మకం అంటే, అయితే ఇవన్నీ మూఢనమ్మకమా? సూర్యోదయం అయ్యేది మూఢనమ్మకమా? సూర్యాస్తం మూఢనమ్మకమా? లేదా గ్రహణం మూఢనమ్మకమా? లేదా అమావాస్య పౌర్ణమి మూఢనమ్మకమా? ఇక్కడ మనం ఏం చెప్పలేం. ఎందుకంటే వైజ్ఞానికంగా ఇక్కడ ఒక పక్క చూపిస్తూ ఉంటే దానే మూఢనమ్మకం అని మనం అనుకొనేస్తే ఇంకా వైజ్ఞానికం ఇంకేంటి? నేను ఒకటే చెప్తానండి, దయచేసి నా మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగించే క్షమించండి, పెద్దగానే అడుగుతున్నాను. అయితే ప్రతి ఒక్క దాన్ని మూఢనమ్మకం అని మీరు వేరే వాళ్ళకి హింస పెట్టకండి. వాళ్ళ నమ్మకమే వాళ్ళ దేవుడు, ఆ నమ్మకమే వాళ్ళని కాపాడుతుంది. భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతోనే ఇప్పుడు పాపాలు పుణ్యాలు, ఏది పాపం ఏది పుణ్యం అనేది ఆలోచిస్తున్నారు. భగవంతుడు లేదు, అది మూఢనమ్మకము అనేస్తే ఇక అన్నా చెల్లెళ్ళు, తల్లి తండ్రులకి, బంధు బాంధవులకి, సంబంధాలకి, కోపతాపాలకి, వీటికి ఏన్నిటికి అవే మూఢనమ్మకం అయిపోతాయండి. తర్వాత ఏదేదో జరిగిపోతుంది, ఊహించలేనన్ని పాపాలు జరిగిపోతాయి, సంబంధాలకి వాల్యూ లేకుండా అయిపోతుంది. జాగ్రత్త ఉండండి. మనం ఎప్పుడు ఏ దాన్ని కూడా మనము దూషించకూడదు. నమ్మకమే భగవంతుడు, అది మూఢనమ్మకం కాదు. ఇలాగే ఇంకా 12 ఒక సూత్రాల్లో ఒకే సూత్రమైంది, ఇంకా 11 సూత్రాలు ఉన్నాయి, వాటిని తెలియచేస్తాను, చూస్తూ ఉండండి. గురూజీ, ప్రత్యూష కాలర్ లైన్లో ఉన్నారు భీమవరం నుంచి, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ప్రత్యూష గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ హస్బెండ్ పేరు చెప్పండి. మాధవ్ శ్రీనివాసరావు. మాధవ్ శ్రీనివాసరావు. నక్షత్రం చెప్పండి. నక్షత్రం రోహిణి నక్షత్రం, వృషభ రాశి. రోహిణి నక్షత్రం, వృషభ రాశి.
డేట్ ఆఫ్ బర్త్ 23rd August 1981. 1981. అవును. సరేనండి, ప్రత్యూష గారు మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ. మీ కాల్ కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. మంచిది తల్లి. మీ పాదాలకి శతకోటి వందనాలు గురూజీ. ఆశీస్సులో ఎప్పుడు ఉంటాయమ్మా. హస్బెండ్ పేరేంటి తల్లి? మాధవ్ శ్రీనివాసరావు. మాధవ శ్రీనివాసరావు. జాతకం అయితే చాలా బాగుంది, పేరు కూడా చాలా బాగుంది తల్లి. కానీ జన్మ జాతకంలో శని గురు మైథునంలో జన్మించారు. ఏం పని చేస్తారు మీ భర్త? మాది రైస్ మిల్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి? చాలా నుంచి ఉంటుంది. మావయ్య గారు, బావగారు, మా వారు అందరు కలిపి అందులోనే చేస్తున్నారు. సరే తల్లి, కానీ అందరికీ బాగుంది. మీ మావయ్య గారు ఓకే, మీ బావగారికి ఓకే. అయితే మీ భర్తకు మాత్రము మీరు జాతకం చూసించే ఉంటారు ఎక్కడైనా. రాహు కుజుడు సంధిలో, కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు, మరియు శని గురు శుక్రుడు నీచ శుక్రుడు. మీ భర్తకి ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిల్వదు తల్లి. ఎక్కువ ఖర్చు మీ దగ్గర కుటుంబంలో. అంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ వస్తాయి అని. తర్వాత కాస్త ఆరోగ్యం కూడా అంత మంచిగా లేదు తల్లి. డైజెషన్ ప్రాబ్లం, స్టమక్ రిలేటెడ్ మేజర్ ప్రాబ్లం వస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది గురూజీ మళ్ళా ఆయనకి కాలికి దెబ్బ తగిలింది గురూజీ. ఆ తర్వాత డాక్టర్ చెప్తే ఏమీ లేదు, జస్ట్ మీరు ఎక్కువగా నుంచుంటున్నారు కాబట్టి అలా ఉంటుంది అంటున్నారు. కానీ ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గటం లేదు గురూజీ. సరే తల్లి, ఎందుకంటే జన్మజాతకంలో మీ భర్త జన్మజాతకంలో నీచ కుజుడు మరియు రాహు కలిసి ఉంటారు. ఈ కుజ రాహు ఎవరికే ఉండి నీచ కుజుడు ఉంటే ఇలాగే మాంసఖండాలకి చాలా దెబ్బలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మరొకసారి చూస్తే శని గురువు అక్కడ కూడా అలాగే ఉంది, నీచ శుక్రునితో ఉండదు. ఇక్కడ శని గురు బలం కూడా చక్కగా లేదు, మళ్ళీ రాహు కుజుడు కూడా అంత మంచిగా లేదు. దీనివల్లనే ఇన్ని ఇబ్బందులు తల్లి. ఏమి బాధపడకండి. మీ భర్తకి అలాంటిది ఏమి ప్రాబ్లం రాకుండా న్యూరాన్స్ కావచ్చు, ఆరోగ్యాల పరిస్థితి మంచిగా అభివృద్ధి అవ్వడానికి, మరియు ఆర్థిక స్థితిలో కూడా అభివృద్ధి సాధారణ స్థితికి రావడానికి కొన్ని పరిహారాలు మీ భర్తే చేయాలి. దాన్ని చక్కగా చేయించైతే ఖచ్చితంగా మంచిదే అవుతుందమ్మా. మీ భర్త చేతిలో ప్రతి మంగళవారం నాగశిలలు అంటే నాగదేవతలకి పాలు పోసి 5 ప్రదక్షిణలు చేసి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించాలి. మీ ఊరు సైడ్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం లేదు అనుకుంటా, ఉన్నాయమ్మా అక్కడ? సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి. అక్కడ మంగళవారం నాగదేవతలకు పాలు పోసి నెయ్యి దీపం వెలిగించాలి 16 మంగళవారాలు. మళ్ళీ ఈ శనివారం రోజు రావి చెట్టు మొదల్లో నెయ్యి దీపం వెలిగించి ఒక 16 ప్రదక్షిణాలు చేసి తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో మకం చూసుకొని దీపం వెలిగించి రావాలి. ఇలా చక్కగా 16 వారాలు చేసుకుంటూ వస్తే జాతకంలో ఉన్న దోషము వెళ్తుంది, ఖచ్చితంగా మంచిదవుతుంది. రోహిణీ నక్షత్రం వృషభ రాశి అని వేరే తెలియచేశారు. రోహిణీ నక్షత్రం వృషభ రాశి. రోహిణీ నక్షత్రం వృషభ రాశికి ఇప్పుడు సప్తమ శని వేరే ఉంది, అంత మంచి సమయం కాదు. ఇప్పుడు నేను చెప్పింది చేసింది అయితే అన్నిటిలోనూ అభివృద్ధి అవుతుంది. మీ భర్తకి ఒకసారి కుంభకోణంలో వైద్యేశ్వరన్ కోవిల్ అని ఉంది, తమిళనాడులో కుంభకోణంలో వైద్యేశ్వరన్ దేవాలయంలో వెళ్ళి వైద్యేశ్వరన్ దర్శనం చేసుకొని అక్కడ నుండి తర్వాత విశేషంగా తిరునాగేశ్వరం అంటే వైద్యేశ్వరంలో కుజుడు, తిరునాగేశ్వరంలో రాహు, ఈ 2 దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిందైతే కుజరాహ సంధి దోషం నివారణ అయిపోతుంది. జీవితంలో చక్కగా ఉంటారు తల్లి. మంచిదవుతుందమ్మా. నేను చెప్పిన చక్కగా పాటించండి, మీకు ఖచ్చితంగా ఆ భగవంతుని అనుగ్రహం సదా మీపై ఉంటుంది. మంచిదవుతుంది తల్లి. నమస్తే. ప్రత్యూష గారు విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ మీనాక్షి కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి మీనాక్షి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా బావగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మరి మీ బావగారి పేరు చెప్పండి. మా బావగారి పేరు వీరాంజనేయులు అండి. వీరాంజనేయులు. నక్షత్రం చెప్పండి. నక్షత్రం అది కరెక్ట్ గా తెలియదు మేడం. 1990లో జన్మించారు, ఆగస్ట్ 15th. ఆగస్ట్ 15th 1990. అవునండి. సరేనండి, టైం తెలుసా? కరెక్ట్ టైం తెలియదు మేడం. సరేనండి మీనాక్షి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురువు గారు.
చెప్పండి. ఈ రోజుతో మా కష్టాలు దొరుకుతాయి అనుకుంటున్నాం ఇంకా. తొలగిపోవాలి తల్లి. ఇంతకుముందు మీరు చెప్పిన వారు వీరాంజనేయులు అనేవారు మీకేం కావాలి? మాకు బావగారు అవుతారండి. బావగారు. సరే అంటే అత్త కొడుకు అనమాట. అత్త కొడుకు. ఏం తెలుసుకోవాలి తల్లి వాళ్ళ జాతకంలో? ఆయన చాలా కష్టపడి ఎడ్యుకేషన్ సైడ్ ఎంత గ్యాప్ వచ్చినా గానీ డిగ్రీ కంప్లీట్ చేశారండి. అయితే ఇంకా తనకు చదువుకోవాలంటే ఇష్టం. మరి ప్రస్తుతానికి తను హైదరాబాద్ లోనే ఒక ఛానల్ లో వర్క్ చేస్తున్నారు అన్నమాట, కెమెరామెన్ గా. తన లైఫ్ ఎలా ఉంటది, తన గవర్నమెంట్ జాబ్ వస్తుందా, కానీ తనకి డైరెక్ట్ సైడ్ ఉండడం అంటే ఇష్టం అండి. తన లైఫ్ ఎలా ఉంటది, మ్యారేజ్ ఎలా ఉంటది అని పెట్టుకున్నామని. లైఫ్ మ్యారేజ్. అవునండి. ఎలాంటి జాబ్ అయితే తను బాగా సెటిల్ అవుతారు మంచి లైఫ్ లో అని. మీరు ఏదైనా అమ్మాయిని చూసారా మ్యారేజ్ చేయడానికి? ఇంకా అంటే ట్రైల్ చేయలేదండి, వాళ్ళ బ్రదర్ ఉన్నారు ట్రై చేస్తున్నారు. తన వెంటనే తనకు చెయ్యాలని, అంటే మంచి లైఫ్ సెట్ అవ్వాలి కదా. లైఫ్ సెటిల్ అయినాకే మ్యారేజ్ కావాలి కదా. అవునండి. అందుకే సరే తల్లి. ఎలాంటి జాబ్స్ అయితే తను ట్రై చేసుకుంటే మంచిది అని చెప్తారు. ఇప్పుడు చేస్తున్న జాబ్ బాగుంది కదమ్మా. అవునండి. గవర్నమెంట్ ఉద్యోగం అయితే లేదు, జాతకంలో ఉంది. దాని గురించి మనం ప్రయత్నించి వేస్ట్. ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగంలో చేయమని చెప్పండి చక్కగా. అర్థమైంది కదా? ఓకే. అంటే తన డైరెక్షన్ సైడ్ ట్రై చేయొచ్చు అంటారా? డైరెక్షన్ సైడ్ అంత అచ్చరాదు తల్లి, వేస్ట్, ప్రయోజనం లేదు. నా మాటలు మీకు బాధగానే ఉండొచ్చు, అయితే నేను నిజం చెప్పాలి కదమ్మా. అవునండి. బాధ ఎందుకండి, మంచి కోసం. దానికోసమే వాళ్ళకి డైరెక్షన్ అచ్చరాదు. కెమెరామెన్ గా ఎలా ఉన్నారో అలాగే ఏదైనా ఇంకా మంచి ఉద్యమంలో అంటే మంచి కంపెనీలో ట్రై చేయమని చెప్పండి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారు. కానీ జన్మజాతకంలో బ్రహ్మహత్య దోషం ఉంది తల్లి, గురుశాపం. ఆ గురుశాపం తొలగించుకోవాలి. గురుశాపం తొలగించుకోవాలంటే ప్రతి గురువారం తప్పకుండా గురు దేవాలయం వెళ్ళి గురు దర్శనం చేసుకొని శనగలు ప్రసాదంగా, లేక శనగలని ఒక 100 గ్రాముల శనగలు, పసుపు రంగు బ్లౌజ్ పీస్ గుడ్డ దానం ఇస్తూ రావాలి ఒక 16 వారాలు చక్కగా. తర్వాత అంతేకాకుండా ఒక ప్రతి మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడైనా విష్ణు దేవాలయంలో జరుగుతూ ఉంటుంది. ఆ రోజు సత్యనారాయణ స్వామి దేవస్థానం కానీ లేదా ఎక్కడైనా సామూహికంగా నడుస్తూ ఉంటే అక్కడ వెళ్ళి భాగవహించి అక్కడ సత్యనారాయణ స్వామికి ఒక అర్చన చేసి నా జీవితంలో కష్టాలన్నీ తొలగాలి, నా జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని సంకల్పం చేసి ఒక 9 మాసాలు చక్కగా చేయమని చెప్పండి. ఎప్పుడైనా దేవీ దేవస్థానంలో ఒక బియ్యం తులాభారం చేసుకోవాలి. అతను వెయిట్ ఎంత ఉంటుందో అతను అన్నదానానికి బియ్యం దానం ఇప్పించేయండి. అన్ని చక్కరగా మంచిగా అవుతాయి. ఇంకా వివాహం లేటు, 3 సంవత్సరాలు ప్రయత్నించిన ఫలితం లేదు. 2017-18 దాకా వివాహ యోగం లేదు. తర్వాత ప్రయత్నించి తల్లి వివాహం కూడా మంచిగానే అవుతుంది. నేను చెప్పింది పాటించండి. ఉద్యోగంలో మాత్రం మంచి ప్రగతి ఉంది, దాన్నే చేయమని తల్లి, మంచిదవుతుందమ్మా. నమస్తే గురూజీ. ఇంట్లో మహాలక్ష్మి స్థిరంగా ఉండడానికి సూత్రాలు వివరిస్తున్నారు. స్థిర మహాలక్ష్మి, నిజంగా మన జీవితంలో స్థిరంగా లక్ష్మి ఉండాలి. ఖచ్చితంగా లక్ష్మి అందరికీ కావాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఇంచోపు కాస్త ఉండేవి చెప్పాను. అయితే రెండో సూత్రం, మనకి ఏ దిశలో మనకి ఇల్లు వాకిలు ఉన్నా కూడా ఆ సింహద్వారం అంటాం కదా, అది పూర్వం కావచ్చు, పశ్చిమం కావచ్చు, ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, ఏ దిశ అయినా సరే మనకి ఉత్తరము అనే ఒక వాల్ గోడ ఏదైతే ఉంటుందో అది కాస్త ఓపెన్గా ఉంచాలి. రెండో సూత్రంలో ఉత్తర దిశ పూర్తి కంప్లీట్ కాకూడదు. ఎంతోమంది ఏం చేసింటారంటే ఈ ఉత్తర దిశ సైడ్లో పూర్తిగా అటాచ్డ్ వాలేసి కట్టేసింటారు, గోడ వేసి. అక్కడి నుంచి కాస్తైనా గాలి రావాలి అని చెప్తుంది, వెలుగైనా రావాలి, ఉత్తర దిశ ఓపెన్గా ఉండాలి అని చెప్తుంది శాస్త్రం. అయితే దాన్ని అటాచ్ చేసేసింటారు, ప్రయోజనం లేదు. ఏంటి ప్రయోజనం? మనకి ఒక ఇంటికి ఎప్పుడైతే మనం గోడలు ఇట్లా వాల్స్ అటాచ్ చేస్తూ వస్తామో దాన్ని వాస్తు చేయలేం, ఇంపాసిబుల్. ఎలాంటి పెద్ద వాస్తుని తీసుకొని రండి, వైజ్ఞానికంగా కన్వర్ట్ చేశారు. అవును కదా? ఇప్పుడు మనము ఒక మనిషి చెయ్యి, ఇంకొక మనిషి చెయ్యి, మనకు 100 చేతులు కలుపుకుందాం, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుందాం. అర్థమైందా? ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుందాము. ఒకరు ఏంటి అవాయ్ చెప్పల్స్ వేసుకొని, ఇంకొకరు షూస్ వేసుకొని, ఇంకొకరు షూస్, అందరూ వాళ్ళు ఏమేమి సేఫ్టీ కావాలో అన్నీ చేసుకొని, కానీ చేతులు అలాగే పట్టుకుందాం అనుకోండి.
ఒకడు మాత్రం కరెంట్ని ఇలా పట్టుకుంటాడు అనుకోండి, వేరే ఎవడన్నా వచ్చి ముట్టుకొని వాళ్ళని షాక్ కొట్టేద్దామో చూద్దాం. వాళ్ళ సేఫ్టీకి వాళ్ళు అన్నీ వేసుకుంటారు, కానీ ఎవరు ముట్టుకునే షాక్ కొట్టాలి. అయితే వాళ్ళు ఎక్కడైనా ఒకరినొకరు తంచుకొనేస్తే ఉన్నోళ్ళకి మాత్రం కరెంట్ పాస్ అవుతుంది, లేని వాళ్ళకి లేదు. అలాగే ఇది కూడా అంతే. అది పవర్ ఎలా ఎనర్జీ ఉంటుందో ఒక వాస్తు అనేది ఇట్స్ ఎ సైన్స్. అది కూడా ఎనర్జీ క్రియేట్ చేసే ఒక భాగం. అది వాస్తు శాస్త్రం అని ఎందుకన్నారు, గీతా శాస్త్రం అని ఎందుకన్నారు? వాస్తు అది శాస్త్రం. అయితే వాస్తు శాస్త్రం అన్నారు, దాని అబద్ధం అనకూడదు. ఖగోళ శాస్త్రం అన్నాడు. సరే, ఖగోళ శాస్త్రం అబద్ధం అయితే వాస్తు శాస్త్రం కూడా అబద్ధమేనండి. దీనికి ఎవరైనా ఛాలెంజ్ చేయగలరా? లేదు. ఖగోళ శాస్త్రం ఎలా అబద్ధమవుతుంది? ఖగోళ శాస్త్రానికి పితామహులు ఎవరో తెలుసా? ఆర్యభట్ట ఖగోళ శాస్త్ర విజ్ఞాని అతను. అతను చూడడానికి కూడా ఇంత పొడవు శిఖ ఉంటుంది, ఇక్కడ ఇంత పెద్ద శిఖ. అతను పెద్ద ఋషి, కానీ ఖగోళ శాస్త్రాన్ని రాశాడు. ఖగోళ శాస్త్రం ఏ గ్రహం ఎలా ఉంటుంది, ఏ ప్లానెట్ ఎంత దూరం ఉంది, ఒకదానికి ఒకటి ఎంత, మన భూమికి దానికి డిస్టెన్స్ ఏముంది, ఎంత ఆ ఖగోళ శాస్త్రాన్ని కనిపెట్టాడండి అతను. అది మూఢనమ్మకమా? కాదే. అది మూఢనమ్మకం అయితే ఇవన్నీ మూఢనమ్మకాలే కాదు కదా. లైక్ వాస్తును అంతే. ఒక ఇంటికి ఒక అటాచ్ చేసి కట్టినప్పుడు ఏమవుతుంది, ఆ ఇంట్లో ఉన్న దోషాలు ఈ ఇంటికి క్యాచ్ అవుతుంది. తర్వాత ఈ ఇంటికి అటాచ్ చేసిన ఈ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి క్యాచ్ అవుతుంది. కంప్లీట్లీ సరౌండింగ్లీ 100% అది కలవాల్సి ఉండేదే. అప్పుడు ఒక ఇంటికి మీరు జాయిన్ చేసుకోవచ్చారనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇలా జాయిన్ అయింది, ఈశాన్యం హైట్ చేస్తాడు. ఇప్పుడు లాస్ట్ ఇంటి వాడు నైరుత్యంలో వాడు తగ్గించేస్తాడు. అప్పుడు దోషం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఎప్పుడు నైరుత్యం హైట్ ఉండాలి, ఈశాన్యం తగ్గుండాలి అని చెప్తాము. అయితే ఒకింటికి కూడా జాయిన్ చేసుకోవచ్చు, పక్కన చేర్చేసి. ఆ బిల్డింగ్ ఏమో ఈశాన్యం పొడవుగా అయిపోయి అప్పుడు గురుగారు మాకు ఇంటికి వచ్చామండి, మాకు ప్రాబ్లం అండి, మా ఏరియాలో ఎవరు బాగుపడలేదండి. ఇవన్నీ రిసర్చ్. ఎప్పుడు కూడా ఒక విచారం తెలుసుకుంటే దాన్ని తెలిసి మాట్లాడాలి విచారం గురించి. లేదు అంటే దాని గురించి రిసర్చ్ చేయాలి. లేదు అంటే దాని గురించి మనం మాట్లాడే కెపాసిటీ అని చదివిండాలి, నేర్చుకో ఉండాలి. పుస్తకాలు చదివితే రాదు, అది మైండ్లో ఉంటుంది. దాని అనుభవం ఎలా ఉంటుందని విమర్శన చేయాలి. ఇక్కడ ప్రాక్టికల్ థియరీ రెండు ముఖ్యం. థియరీ తెలుసుకుంటే ప్రాక్టికల్ చేయలేము. థియరీ ఎలా తెలుసుకొని ప్రాక్టికల్ చేసి దాని వచ్చిన రిజల్ట్ని మనం చెక్ చేస్తే మాత్రం అది పాజిటివా నెగిటివా తెలుస్తుంది. ఇక్కడ థియరీ తెలుసుకొని ప్రాక్టికల్ లేకుండా మనం ఇంకోటి చేయడానికి వెళ్తే అది అంటే పుస్తకంలో ఉన్న వంకాయ ప్రయోజనం లేదు అంటారు. అవును కదా, పుస్తకంలో వంకాయ ఉంది, దాని మనం కూర వండుకొని తినేక అవుతుందా? అవ్వదు. దాన్ని ఆ వంకాయ ఉంటే ఆ వంకాయ ఎలా ఉంటుందో తెలుసుకొని దాన్ని ప్రాక్టికల్ చేస్తే తర్వాత దాన్ని రుచి చూస్తే తెలుస్తుంది, వంకాయ అంటే ఇలా టేస్ట్ ఉందప్ప, ఇలా బాగుంది అని. పుస్తకంలో ఉండే దాన్ని చూసి ప్రాక్టికల్స్ లేకుండా మనం దాన్ని మూఢనమ్మకం అనేస్తే ఇక దానికన్నా ఇంకా వద్దులేండి, ఊరికే ఎందుకు అంటే మీరు ఏ ఇల్లు అయినా సరే ఉత్తరం వైపు గ్యాప్ ఉండాలి. ఉత్తరం వైపు అంటే విశేషంగా ఉత్తర దిక్కు బ్లాక్ కాకూడదు. ఒక విండో అయినా ఉత్తరం ఉండాలి. సింహద్వారం తూర్పున్నా కూడా గాలి రావాలి. ఉత్తరం వైపు బ్లాక్ కాకుండా మన ఇంటి బయట అంటే ఇల్లు ఉంది కదా, సౌత్ మీకు ఎంతన్నా ఇదైపోని, ఈస్ట్ తర్వాత ఉత్తరం మనకి ఖాళీ గ్యాప్ ఉండాలి, బ్లాక్ కాకుండా చూసుకోవాలి. ఉత్తరం ఎప్పుడూ అంతే. ఎవరు ఇల్లు ఎక్కడ కట్టినా కూడా మీ ఇంటికి ఉత్తరం వైపు జాయిన్ చేయకండి దయచేసి. ఉత్తరం వైపు ఖాళీ ఉండాలి. ఉత్తరం వైపు నుంచి చిన్న కాస్త అయినా గాలి రావాలంట ఇంట్లోపలికి. అలా వచ్చిందే అయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో స్థిరలక్ష్మి ఉంటుంది. అంటే రెండో సూత్రము, ఇంటిలో ఉత్తరం వైపు నుంచి గాలి శుద్ధి రావడానికి లేదు ఇంటి బయట ఉత్తరం ఖాళీ జాగా ఉండాలి. దాన్ని బ్లాక్ కాకుండా అది మూచిపోకుండా చూసుకోవాలి. లేదంటే ఆ సైడ్ ఒక విండో అన్నా పెట్టుకోవాలి. లేదు అంటే మీరు ఇంకా దానికన్నా గుడ్ అంటే ఏం తెలుస్తున్నా, మాకు జాగా లేదు గురుగారు, ఇంతేం జాగా ఉంది అంటే ఉత్తరము ఈశాన్యంలో అయినా కాస్త జాగా వదిలేసి ముందర పిల్లర్సెస్లో బయటికి పెంచుకొని ఆ కాస్త ఉంటుంది కదా దానైనా ఓపెన్ పెట్టుకోండి. లేదు అంటే ఈ సైడు ఈశాన్యము తర్వాత అంటే నార్త్ ఈస్ట్ అండ్ వాయుమూల రెండు అటాచ్ చేసి సెంటర్లో కాస్త 2 అడుగులు లోపలికి తీసుకొని అదన్నా ఖాళీ బ్యాక్ పెట్టుకొని అక్కడ ఒక విండో పెట్టుకోండి. ఎగ్జిట్స్ గాలి అన్నా బయటికి వెళ్తుంది. అంటే ఆర్కిటెక్ట్ డిజైన్ కావచ్చు లేదా వాస్తులో కావచ్చు, మనం ఏం కావాలో చేసుకోవచ్చు. అన్ని రకాలకి ఒకటి ఉంటాయి, కానీ చేసుకోవడానికి స్థలం కావాలి కదా మనకి. ఆ స్థలం కోసం మనం చక్కగా చేసుకుంటే ఖచ్చితంగా దానికి ప్రతి ఒక్క దానికి మనకు రిజల్ట్స్ వస్తాయి. అంటే రెండో సూత్రం ఏంటి?
ఉత్తరం వైపు ఎప్పుడు బ్లాక్ కాకుండా చూసుకోవాలి, ఖాళీగా ఉండాలి. అక్కడ నుండి ఉత్తరం వైపు ఏ గోడకి అటాచ్ చేయవద్దు, లేదా అక్కడ ఒక విండో అయినా ఉండాలి, లేదా సింహద్వారం ఆ సైడ్ అయినా ఒకటి ఉండాలి. అర్థమైంది కదా? ఇది రెండో సూత్రం. ఇంకా మూడో సూత్రం ఏంటి ఇప్పుడు వచ్చి తెలియచేస్తా, చూస్తూ ఉండండి. గురూజీ, కమలకుమారి కాలర్ లైన్లో ఉన్నారు, చిలకలూరిపేట నుంచి. వారితో మాట్లాడదాం. నమస్తే అండి కమలకుమారి గారు. నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు చెప్పండి. బెనర్జీ అండి. బెనర్జీ. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 15/12/93 అండి. 15/12/1993. టైం బుధవారం. హలో, బుధవారం నైట్ 7:44 అండి. బుధవారం రాత్రి 7:45కి. 7:44 7:44 అవునండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం అండి. చాలా చాలా నమస్కారాలు మీకు. చెప్పండి తల్లి. బాబు స్టడీస్ లో బ్యాక్ అవుతున్నాడండి. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఉత్తరాషాఢ నక్షత్రం కదా తల్లి. ఉత్తరాషాఢ నక్షత్రం ధనుర్ రాశిలో జన్మించాడు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు బాగానే ఉన్నాడు. థర్డ్ ఇయర్ నుంచి బాగా బ్యాక్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఇంజనీరింగ్ చదువుతున్నారు తల్లి? అవునండి. ఏ గ్రూప్ మెకానికల్. ఓకే, సరే తల్లి. ఎందుకంటే రమల శాస్త్రం కూడా చతుస్థానం విద్యాస్థానం, చతుస్థానం పంచమ స్థానం చూపిస్తుంది. జన్మజాతకం బాగుంది. మీ అబ్బాయి జాతకంలో కూడా లగ్నం నుండి పంచమ స్థానంలో, మిథున లగ్నంలో పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు ఉంటే మంచి విద్యాపారంగతుడు ఖచ్చితంగా అవుతాడు. గురు సేవ చేస్తాడు జీవితంలో. చాలా మంచి విశేష రాజయోగమే అది. అబ్బాయి జాతకం మీరు ఎక్కడైనా చూపించింటాడు. సప్తమ స్థానంలో చాలా పాపగ్రహాలు ఉంటాయి, దుస్థానంలో చాలా పాపగ్రహాలు ఉన్నాయి, 4 గ్రహాలు ఉన్నాయి అని జాతకం చూపించారు ఎప్పుడైనా? ఎక్కడైనా లేదండి, చూపించలేదు. జాతకం ఒకసారి ఎక్కడైనా మంచి వాటితో చూపించండి తల్లి, చాలా మంచిది అది. ఎందుకంటే జాతకంలో దోషాలు అయితే మేజర్ ఏం లేదు, దుస్థానంలో ఎక్కువ పాపగ్రహాలు ఉంటే అంత మంచిది కాదు అని చెప్తుంది. అబ్బాయికి అయితే ఎడ్యుకేషన్ చాలా బాగుంది, కానీ స్నేహితుల ద్వారా చాలా నష్టపోతాడని కూడా చూపిస్తుంది. అతనికి ఎడ్యుకేషన్ చాలా బాగుంది, ఏకాగ్రత తగ్గిపోతూ ఉంది ఈ రోజుల్లో. ఇప్పుడు 7.5 వేరే స్టార్ట్ అయింది. 7.5 శని ప్రభావం స్టార్ట్ అయింది. ఇప్పుడు అంత మంచి టైం కాదు. అంటే అబ్బాయి జాతకంలో చూపిస్తున్న గండాంతరం ఏంటంటే మిత్రద్రోహం బంధన యోగం. అంటే మిత్రుడులు జొత చేరి పోలీస్ స్టేషన్, కోర్టు ఇలాంటివి ఏదైనా ఆపత్తులు వస్తాయి అని చూపిస్తుంది. మీరు భయపడకండి, నేను ఇలా చెప్పానని జాతకంలో చూపిస్తుంది. దానికి పరిహారం ఇస్తాను, అయితే జాగ్రత్త పడమని చెప్పండి. అంటే ఫ్రెండ్స్ అన్ని కట్ చేసి అయినంత వరకు ఈ బయట పోకుండా, ఫ్రెండ్స్ ఎక్కడ లాంగ్ జర్నీ వెళ్ళకుండా అయినంత వరకు ఎడ్యుకేషన్ ఇంతే చేసుకోమని చెప్పండి. ఇలాంటి ఏ ఇబ్బందులు రావు. మీరేం బాధపడకండి. ఏంటి గురుగారు నా కొడుకు గురించి ఇలా చెప్పేశారని, దానికి పరిహారం కూడా చెప్తాను నేను. ఎందుకంటే మీరు జాగ్రత్త పడాలని నేను ముందుగానే చెప్తున్నాను. మీరు ప్రతి శనివారము ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో ముఖం చూపించే అబ్బాయిది అందానికి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఒక 16 వారాలు. తర్వాత హనుమాన్ చాలీసా శనివారం వారానికి ఒకసారి పఠించుకోమని చెప్పండి. మీకు అనుకూలమైతే మంగళవారం మీరు ఒక శ్రీరామ అని తమలపాక పైన సింధూరంలో రాసి దాని ఒక మాల చేసి ఆంజనేయ స్వామికి మంగళవారం సాయంత్రము 16 వారాలు మీరే తీసుకెళ్ళి ఇవ్వండి. అబ్బాయి పేర్లు అర్చన చేయిస్తూ రండి. ఇంట్లో కాస్త సింధూరం తెచ్చి ఇంట్లో పెట్టండి. ప్రతిరోజు అబ్బాయి నుదుటిపై పెట్టుకుంటూ ఉండి దృష్టి దోషాలు రావు, నరదృష్టి వెళ్తుంది. ఈ 7.5 కూడా దూరం అయిపోయి ఇలాంటి ఇబ్బందులు ఏవి రాకుండా చక్కగా చదువుకుంటారు తల్లి. మంచిదవుతుందమ్మా, మీరేం వరీ కావకండి. కాస్త ఇప్పుడు టైం బాగలేదు, చక్కగా సరిపోతుంది, అన్నీ మంచిదే జరుగుతాయి తల్లి. నమస్తే గురూజీ. సూత్రాలు వివరిస్తున్నారు. సూత్రాలు అంటే విశేషంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినది 2 సూత్రాలు తెలియచేశాను. 3వ సూత్రం, మీ ఇంటికి దక్షిణ వైపు, అంటే ఇంటికి దక్షిణ వైపు బావి కానీ, సౌత్ సైడ్, దక్షిణం అంటే సౌత్, ఆ బావి కానీ చెరువు కానీ, అంటే మన బోర్వెల్స్ పైప్ లోపలికి మనం వెళ్తుంటాం కదా, ఏంటి నీళ్లు, బోర్వెల్ అంతర్జలాన్ని బయటికి తీస్తాం కదా, అలాంటి బోర్వెల్స్ కానీ బావిలు కానీ
దక్షిణం వైపు ఉండకూడదు, అసలు గుర్తుపెట్టుకోండి. ఈ ఒక 12 సూత్రాల్లో ఇది ఒక సూత్రం. దక్షిణ వైపు ఎలాంటి నీరు ప్రవహించడం, నీరు బావి తీయడం, నీళ్లు తీసుకెళ్ళడం అది ఉండకూడదు. అంటే నీళ్లు భూమి నుంచి నీళ్లు బయటికి తీయడం కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే ఆ బిల్డింగ్ అసలు నెగిటివ్ అన్నమాట. అంటే అక్కడ విశేషంగా ధనానికి సంబంధించిన శక్తిని కూల్చేస్తుంది, ఆ ఇంట్లో ధనం ఎక్కువ ఉండదు అనేదాన్ని ఈ ఒక అంటే ఏంటి వాస్తు విజ్ఞానం తెలియచేస్తుంది. తర్వాత 4వ సూత్రం ఏం చెప్తుందంటే విశేషంగా ఈ దక్షిణంలో భూగత ట్యాంక్స్. భూగత అంటే ఏం చెప్పండి, అంటే భూమి లోపల ఆగ్నేయంలో కావచ్చు, లేక నైరుత్యంలో కావచ్చు, లేక ఆగ్నేయ పూర్వము, లేదు అంటే దక్షిణ ఆగ్నేయం, లేదు అంటే దక్షిణ నైరుత్యం, లేదంటే దక్షిణ పశ్చిమ కానీ ఆ కార్నర్స్లో, అంటే నైరుత్యం కానీ ఆగ్నేయం కానీ ఆ చుట్టుపక్కన ఎక్కడ కూడా భూగత అంటే భూమి లోపల వాటర్ ట్యాంక్స్ అస్సలు ఉంచకూడదు. ఎంతోమంది ఏం చేస్తారంటే, గురుగారు మాకి ఇల్లు ఉంది, వెస్ట్ ఫేసింగ్ సైట్ అండి. వెస్ట్ ఫేసింగ్ సైటు దక్షిణం అయితే కాస్త 2 అడుగులు జాగా వదిలాము, ఉత్తరం వైపు 2 అడుగులు జాగా వదిలాము, తూర్పుకి 1 అడుగు వదిలాము. కానీ వాటర్ ట్యాంక్ మనం లింక్ వేసుకోవాలి కదండి, దాన్ని మేము నైరుత్యంలో అండర్గ్రౌండ్లో పెట్టుకునేసి ఉంటారు ఎంతోమంది. ఇది లేదా వాయుమూలలో పెట్టింటారు. అది చాలా డేంజర్. మీరు కావాల్సి ఉంటే దాన్ని అక్కడి నుంచి ఈశాన్యం తీసుకెళ్ళండి, అండర్గ్రౌండ్ సిస్టమ్. ఈశాన్యంలోనే ఆ కార్నర్, అంటే ఇంటి లోపలే కావాల్సి ఉంటే ఒక ఉన్ని ఈశాన్యంలో అక్కడ దేవుడి గది అక్కడ ఆ సైడ్లో ఉండిపోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఇంటి బయటే ట్యాంక్ ఉండాలి. ఎందుకంటే ఆ ట్యాంక్ వాటర్ ఏదైనా ఇంటి లోపల ఈశాన్యంలో పెట్టుకోవడం, దానివల్ల మనకేమైనా డ్యామేజ్ అయితే ఇల్లు కూలిపోతుంది అని ఒక వైజ్ఞానికం. అది చూడండి ఎంత వైజ్ఞానికంగా సృష్టించారు జనాలు. దిస్ ఇస్ ఆల్సో వన్ సైంటిఫిక్ రీజన్. అంటే మనకి దక్షిణ వైపు ఆగ్నేయం కానీ లేక నైరుతి కానీ అండర్ ట్యాంక్స్, అంటే భూగత ట్యాంక్స్, భూమి లోపల నీరు ప్రవహించడం, నీరు ట్యాంక్స్ అనే దాన్ని పెట్టకూడదు అనేది ఈ ఒక శాస్త్రంలో, అంటే ఈ ఒక 12 సూత్రాల్లో 4వ సూత్రం ఇది. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, దాన్ని తెలియచేస్తాను, అంతవరకు చూస్తూ ఉండండి. గురూజీ, కిషన్ కాలర్ లైన్లో ఉన్నారు మెదక్ నుంచి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి కిషన్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటాను మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నాకు నక్షత్రం ఐడియా లేదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఇవన్నీ తెలియదు మేడం. నాకు మా ఫాదర్ వాళ్ళు వచ్చి అప్పుడు అంటుంటారు, అందులో 74 కానీ లేదంటే 76లో అట్లా అంటారు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 38, 40 అనుకుంటాను మేడం. సరేనండి కిషన్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురుగారు మీకు బాగా వందనాలు గురుగారు. ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఛానల్ తర్వాత కనెక్షన్ కలిసింది గురుగారు. భగవంతుని దగ్గర సంకల్పం చేస్తే ఖచ్చితంగా కాల్ కలుస్తుంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడితో మాట్లాడినట్టుగా ఉంది గురుగారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని సంపూర్ణమైన అనుగ్రహం మీపై ఎప్పుడు ఉండాలని నేను ఆ పరమేశ్వరుడితో వేడుకుంటున్నాను. చెప్పండి. నాకు నక్షత్రము ఏ సంవత్సరం అనేది క్లియర్ గా తెలియదు గురుగారు. అవసరం లేదులేండి. నాన్నగారు అప్పట్లో కృష్ణాష్టమి రోజు పుట్టేవరా నువ్వు, అది రజాచారులు ఆ టైం అంటారు గురుగారు, నాకేం తెలియదు అది. నాకు ఏ సంవత్సరం క్లియర్ గా తెలియదు గురుగారు. 1974 కానీ 76 అంటారు. నేను మీ నక్షత్రము మీ పేరు చెప్తాను, ప్రాబ్లం లేదు. అంటే కృష్ణాష్టమి అంటేనే కృష్ణుడు జన్మించినదే రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రం వృషభ రాశిలో మీరు జన్మించారు. రోహిణీ నక్షత్రం వృషభ రాశి, చంద్ర మహాదశ. ఏం పని చేస్తారు మీరు వృత్తి? నేను ఇదివరకు వచ్చేసి ఛానల్ చేశాను గురుగారు, ఎలక్ట్రానిక్ మీడియాలో. ఎలక్ట్రానిక్ మీడియా గురుగారు. ఓకే. సో నాకు 2004లో మ్యారేజ్ అయింది గురుగారు, 2026లో. అప్పటి నుంచి కొంచెం నాకు ఎందుకు అందరూ మ్యారేజ్ అయిన తర్వాత కలిసి వస్తారంటారు, కానీ నాకేమో గురుగారు నాకంతా అసలు ఏంటి ఏమో జీవితం ఏంటి అర్థం కావట్లేదు మేడం అసలు గురుగారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏం ఉద్యోగం చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ బిజినెస్ లోకి వెళ్ళాను, ఆ బిజినెస్ కూడా ఏవి కూడా కలిసి రావట్లేదు గురుగారు. ఎందుకంటే మీరు రోహిణీ నక్షత్రం వృషభ రాశి, 100% మా రిసెర్చ్ ప్రకారం రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు మీడియా ఫీల్డ్ చాలా చక్కగా వచ్చేస్తుంది. దానికన్నా మీరు ఏదైనా చిన్న కేబుల్ బిజినెస్, ఏదైనా చిన్న ఒక విలేజ్లో
చిన్న సిటీ కేబుల్ లేదా ఏదైనా తాలూకులో కేబుల్ ఏజెన్సీ తీసుకొని మీరే ఒక లోకల్ కేబుల్ పెట్టినా కూడా మీరు మంచిదైపోయింది. ఆ బిజినెస్కి పెట్టే డబ్బు మీకు మంచిగా అవుతుంది. మీకు లేదంటే మీడియాలోనే వర్క్ చేయండి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఖచ్చితంగా మంచిదే అవుతుంది, ప్రాబ్లం లేదు. అప్పట్లో 4 చేశాను మేడం గురుగారు, 2004 వరకు చేశాను. దాని తర్వాత నాకు మ్యారేజ్ కూడా పెళ్లి కూడా మా నాన్నగారు బలవంతంగానే చేసుకున్నాను గురుగారు. మనకి మ్యారేజ్, ఇప్పుడు మీకు మ్యారేజ్ జరిగింది కానీ జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో ఒక చేంజెస్ ఉంటుంది అని చెప్తారు పెద్దవాళ్ళు, నిజమే. కానీ మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత మన కష్టాలు వచ్చాయని ఎప్పుడూ అలా అనుకోకండి. ఎందుకంటే మన బ్యాడ్ టైం స్టార్ట్ అయినప్పుడే మనకి ఎక్కువ బాధ్యతలు వస్తాయి. మన జీవితంలో మనకి ఇంకేంటి, మనకి ఇప్పుడు నెగిటివ్ టైం స్టార్ట్ అయిందంటే బాధ్యతలు ఎక్కువ వస్తాయి. అలాంటి టైంలోనే ఆ బాధ్యతలు అంటే ఇప్పుడు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత మనకు ఇలాంటివన్నీ నెగిటివ్ థాట్స్ రావడం, లేదో మనకు కష్టాలు రావడం, ఉద్యోగంలో మనం బిజినెస్ పెట్టి లాస్ చేసుకోవడం, నష్టపోవడం, ఇలాంటివన్నీ సహజం. మన భార్య వల్ల ఇలా అని ఎప్పుడు అలా అనుకోకూడదు. ఎందుకంటే భార్య మహాలక్ష్మి రూప అంటాను. పతికి మహాలక్ష్మి ఒక భార్య అని, భార్యని గౌరవించాలి. అలా ఎప్పుడు మీరు మనసులో పెట్టుకోకండి. మనం ఎప్పుడైనా ఒక రోజు మనం అలా అనుకునేస్తే మన లైఫ్ లాంగ్ అది అలాగే ఉండిపోతుంది, అది బాధ వేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడూ అలాంటి దృష్టి చూసేది వద్దు. కానీ ఖచ్చితంగా మీ జీవితంలో చాలా మంచి స్థానానికి వెళ్తారు అని జాతకం చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ రోహిణీ నక్షత్రం విశేషంగా చాలా మంచి టైం. రోహిణీ నక్షత్రం వృషభ రాశికి ప్రజెంట్ అయితే ఇప్పుడు కాస్త టైం సరిలేదు, అయితే లైఫ్లో మాత్రం మంచి పొజిషన్కి వెళ్తారు. ఇప్పుడు బిజినెస్ దాన్నే చేస్తున్నారా లేదా ఏదైనా చేంజ్ చేయాలనుకున్నారా మీరు? నేను ఆల్రెడీ మొబైల్ జోన్ ఒకటి పెట్టాను గురుజీ, అది లీజ్ ఇచ్చేసాను. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఫైనాన్స్ ఒకటి స్టార్ట్ చేశాను, అది కూడా పెద్దగా అట్లాగే ఉంది గురుజీ. ఫైనాన్స్ వద్దు మీకు, అది అచ్చరాదు. ఎందుకంటే ఫైనాన్స్ చేసే వాళ్ళు చాలా రూడ్గా ఉండాలి, భయపెట్టాలి, భయపెట్టించేలా ఉండాలి. మీరు అలా కాదు, మీరు భయపడతారు, మీకు రూడ్నెస్ మీకు లేదు, మీరు మంచోళ్ళు, మీకు అవన్నీ అచ్చరాదు. ఫైనాన్స్ బిజినెస్ మీకు వద్దు. తర్వాత ఈ స్టేషనరీ రిలేటెడ్, బుక్స్ రిలేటెడ్ ఏదైనా ఇలాంటివి ఏదైనా ప్రయత్నించండి. మీడియా ఫీల్డ్ మళ్ళీ ప్రయత్నించండి. ఏదైనా కేబుల్ డిస్ట్రిబ్యూషన్స్ తీసుకోండి, లేదంటే ఆయిల్ డిస్ట్రిబ్యూషన్స్ తీసుకోండి. లిక్విడ్ ప్రోడక్ట్స్, లిక్విడ్ రిలేటెడ్స్ ఇలాంటివి, చంద్రునికి సంబంధించింది ఏదైనా, ఆఖరికి మనకి ప్రావిజన్ స్టోర్స్ అంటే కిరాణా కొట్టు అంటాం కదా, ఇలాంటి ప్రావిజన్స్ ఇంటికి కావాల్సినవి, ఇలాంటి బిజినెస్ ఏదైనా మీరు చేసినా కూడా లైఫ్లో చక్కగా పైకి వస్తారు. జన్మజాతకం చాలా బాగుంది, కానీ ఈ ఒక దశ మీకు అంత మంచిగా లేదు. ఈ దశలో మీకు మంచిది కావాలంటే నేను కొన్ని పరిహారాలు చెప్తాను, దాన్ని చక్కగా పాటించండి. చాలా మంచి యోగం మీకు కలిసి వస్తుంది. మీ కులదైవం ఎవరు? కులదైవం మాకు వచ్చేసి రేణుకా ఎల్లమ్మ గురుజీ. ఓకే. మీరు ఎక్కువ ఏ దేవుని ఆరాధిస్తారు? మామూలుగా దుర్గమ్మ ఉంటుంది కదా గురుజీ, అమ్మవారు, వాళ్ళని ప్రార్థించండి. మంచిది. మీరేం చేయాలంటే ప్రతి సోమవారం ఉదయం 7:30 నుంచి 9 లోపు రాహుకాలం ఉంటుంది. ఆ టైంలో కొబ్బరి బోండం నీళ్లు కాస్త తీసుకొని, బిల్వదళం తీసుకొని శివలింగంపై, ఇంట్లో అయినా సరే దేవాలయంలో ఎక్కడైనా శివలింగంపై కొబ్బరి బోండం నీళ్ళతో అభిషేకం చేసి ఒక బిల్వదళం పెట్టి రావాలి. ఇలా చక్కగా 16 వారాలు చేసుకోండి. మళ్ళీ ప్రతి గురువారం ఉదయం గంధంతో కలిపిన నీళ్లను మేడు చెట్టుకు పోసి నెయ్యి దీపం వెలిగించండి. ఒక 16 వారాలు. ఈ రెండే చాలు, వేరే ఇంకేమీ అవసరం లేదు. ఈ 16 వారాలు ప్యూర్ వెజిటేరియన్గా మీరు చేసింది అయితే ఖచ్చితంగా మీ జీవితంలో చాలా, అంటే మీ చేంజెస్ అనేది మీకే తెలుస్తుంది. నేను చెప్పింది చక్కగా పాటించండి, మీకు అంతా మంచిదే జరగాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను. నమస్తే గురూజీ. మరి ఈనాటి యోగక్షేమం? ఈనాటి యోగక్షేమము, ఈరోజు చతుర్దశి, చాలా మంచి రోజు. ఇక రేపు పౌర్ణమి, గురువారం వచ్చేసింది. హోళీ పౌర్ణమి అంటారు, బుద్ధ పౌర్ణమి అంటారు. దాని గురించి రేపు ఉదయం మీకు తెలియచేస్తాయి. వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ టుడే? రేపటికి ఉదయం నేను దాని స్పెషల్ ఏంటి అని మీకు తెలియచేస్తాను, విశేషం ఏంటి, రేపు ఏం చేస్తే మీకు ఏమవుతుంది అని. అయితే ఈరోజు సాయంత్రం శ్రీరంగనాథ దేవాలయం ఎక్కడైనా ఉంటే, శ్రీరంగనాథ దేవాలయం, అత్తయ్య మరియు భార్య భర్త, అంటే అత్తగారు సమేతంగా, అంటే ఇప్పుడు ఆడపడుచు, భర్త, మీ అత్తగారు ఉండాలి. మీరు ముగ్గురు కలిసి శ్రీరంగనాథ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ విశేషంగా మీరు తులసి అర్చన చేయించాలి. తులసి అర్చన చేసి నెయ్యి దీపం వెలిగించి వస్తే మీ కుటుంబంలో ఎప్పటికీ మీకు డబ్బులు రూపంగా, అంటే ఎప్పుడు కష్టాలు దగ్గరికి రావు. అంటే విశేషంగా ఆర్థిక స్థితిలో మీకు ఇబ్బందులు పెట్టవన్నమాట. అంటే డబ్బుల విచారంలో ఇబ్బందులు రాకుండా
ఇది కవర్ చేస్తుంది. తర్వాత భార్యాభర్తల సఖ్యత, కుటుంబంలో ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు గురుగారు మాకు అత్త లేదండి, భార్యాభర్తలే ఉన్నాం, ఖచ్చితంగా భార్యాభర్తలే వెళ్ళండి. విశేషంగా శ్రీరంగనాథ స్వామి దేవాలయానికి వెళ్ళాలి. శ్రీరంగనాథ స్వామి దేవాలయం దొరకలేదా, ఇప్పుడు లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళాలి. ఈరోజు దీన్ని చక్కగా మీరు చేసి చూడండి. నమ్మకంతో 1 వీక్లోనే డిఫరెన్స్ ఏంటి అని మీకే తెలుస్తుంది. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈరోజు సాయంత్రం అత్తగారు సమేతంగా దంపతులు శ్రీ రంగనాథ స్వామి లేదా ఏదైనా విష్ణు ఆలయంలో తులసి అర్చన చేసి నేతి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తవు. దంపతుల మధ్య సఖ్యత, కుటుంబ శాంతి చేకూరుతుంది. రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ. రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ. గురూజీ, మరి ఈరోజు మాకు ఎన్నో చక్కటి వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతో, లోక సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఈనాటి వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఓంకారం పవర్డ్ బై కామధేనువు ఆవు నెయ్యి, కో ప్రెజెంటర్ సెల్ పాయింట్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.